హాయ్, హలో చిల్డ్రన్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా హ్యాపీ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ప్రివిలేజ్ టు బీ విత్ యూ. మనం 3వ రోజులో ప్రవేశించినాం కదా. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ సండే స్కూల్ సూపరింటెండెంట్. ఐ థ్యాంక్ అవర్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ జి శామ్యుయల్, రెవరెండ్ David Golapalli, Reverend Moses Bobden, and other pastors, all elders, President, Secretary, Treasurer, and all elders. I thank you very, very much. And I appreciate all the teachers and committee members for your hard work to present this program. ఇంకా మరి పిల్లలు మనం ఎవరము చెప్తారా? ఎవరు మనం? క్రియేషన్ ఆఫ్ గాడ్. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. అందుకే ఈరోజు ఇక్కడ ఉండగలిగినాం కదా. దేవుడు మనల్ని అందరినీ ఇక్కడ చేర్చినాడు. మనకు మరి కష్టకాలంలో కూడా, భయంకరమైన దినాలు కూడా ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ దేవుడు కనుక మనం అందరం కలిసి స్తోత్రాలు చెల్లించాలి. దావీద్ మహారాజు ఏమన్నాడు? మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హీఈస్ అవర్ షెపర్డ్, హీఈస్ అవర్ గార్డియన్ కదా. మన ఈ లోకంలో మీ తల్లిదండ్రులు మీ గార్డియన్స్. మరి మనందరి గార్డియన్ జీసస్ క్రైస్ట్. మరి ఈ కష్టకాలంలో, ఈ భయంకరమైన దినాల్లో మనందరికీ ఆరోగ్యం ఇచ్చి, ఎటువంటి కష్ట నష్టములు కలగకుండా అందరినీ కాపాడి, మరి ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుంటాము. కీర్తనలు 8:2 ఏమని రాయబడిందంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాలుడు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుర్గము అంటే కోట, ఫోర్ట్. అది కట్టాలంటే ఎంతో డబ్బు కావాలి, ఎంతో కష్టపడాలి, మరి ఎంతో శ్రమ పడాలి. కానీ దేవుడు ఒక దుర్గాన్ని చిన్నపిల్లల స్తుతుల మూలమున కడుతున్నాడంట. అంటే అంతగా పిల్లలను దేవుడు ప్రేమిస్తున్నాడు, అంతగా హెచ్చిస్తున్నాడు. మరి అటువంటి గొప్ప దేవుడిని మనము స్తుతించాలి. వీ హ్యావ్ టు ప్రేజ్ హిమ్. ఎప్పుడు మనము థ్యాంక్స్ చెప్తుండాలి దేవునికి. ప్రతి దానికి కూడా మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కనబడకపోయినా కూడా మరి మనలతో ఉన్నాడని, మనల్ని కాపాడుతున్నాడని, మనల్ని రక్షిస్తున్నాడని మనము గ్రహించగలము. మరి ఈ కష్టకాలంలో మనం ఏమైనా కష్టపడుతున్నామా? లోకంలో చూడు, అందరు ప్రజలు మరి రోగాలతో, బాధలతో, వలసకు వెళ్ళే వాళ్ళు తమ కుటుంబాలను చేరుకోవాలని ఎంత కష్టపడుతున్నారు. మరి ప్రభుత్వం కూడా వారికి ఆహారం అందించడానికి మరి ఎంతో కష్టపడుతున్నారు. మనకు గాడ్ హ్యాస్ గివెన్ షెల్టర్. మంచి గృహాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, మరి మంచి భోజనం ఇచ్చాడు, మరి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాంలో మనం అందరము సమావేశమైనందుకు దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. పిల్లలు, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తన పైన వేసుకొని సిలువలో బలి అయినాడు కదా. అంటే మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొందినాడు, మనం పొందవలసిన శిక్ష ఆయన పొందినాడు. మరి చనిపోయి తిరిగి లేచినాడు, పరలోకానికి ఎక్కినాడు. మీకు అందరికీ తెలుసు. మళ్ళీ వస్తాడా? యేసు ప్రభు మళ్ళీ వస్తాడా? నమ్ముతారా? వస్తాడు కదా. తిరిగి వస్తాడు. మరి ఒక చిన్న కథ చెప్పి మీకు నేను ఈ యొక్క ప్రోగ్రాంను ముగిస్తాను. ఒక విలేజ్లో నది ప్రవహిస్తుంటే ఒక అబ్బాయి కుర్రవాడు ఈత కొట్టడానికి చెప్తే కూడా వినరు. ప్రవాహం జోరుగా ఉంది, పోవద్దు బాబు అంటే వినకుండా వాడికి ఈత వస్తుందన్నమాట. ఆ గర్వంతో ఈత కొట్టడానికి నదిలో దిగుతాడు. కొంచెంసేపు ఈత కొడతాడు, కానీ నది ప్రవాహము ఎక్కువైనందుకు కొట్టుకుని వెళ్ళిపోతుంటే భయమేసి గట్టిగా కేకలేస్తాడు. రక్షించండి, హెల్ప్ 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 అని గట్టిగా కేకలేసినప్పుడు ఒక వ్యక్తి అటువైపు వెళుతూ ఆ పిల్లవాడి కేకలు విని దూకి ఆ పిల్లవాడిని రక్షించి వెళ్ళిపోతాడు అన్నమాట. చాలా సంవత్సరాలు అయిపోతే ఈ పిల్లవాడు పెద్దవాడు అయిపోతాడు. మరి కానీ తండ్రి లేనందువలన తల్లికి అవిధేయుడై అన్ని చెడ్డ కార్యాలు నేర్చుకుంటాడు. మరి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకసారి ఏదో నేరం చేసినందువల్ల అతన్ని కోర్టుకు తీసుకురాబడతాడనమాట. కోర్టుకు తెచ్చినప్పుడు ఈ పిల్లవాడు జడ్జిని చూసి గుర్తుపడతాడు. అంటే చిన్నప్పుడు నదిలో పడిపోయినప్పుడు రక్షించిన ఆయనే. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన నన్ను అప్పుడు రక్షించినాడు కదా, ఇప్పుడు కూడా నాకు ఏం శిక్ష వేయకుండా వదిలిపెట్టేస్తాడని సంతోషంతో కోర్టులోకి ప్రవేశిస్తాడు. ధైర్యంగా ఉంటాడు అనమాట. కానీ ఆ జడ్జి ఈ పిల్లవాడి నేరాన్ని ప్రూవ్ చేసి శిక్ష విధిస్తాడు. శిక్ష విధించినప్పుడు
ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతాడు. అదే ఆ రో జడ్జిని అడుగుతాడు, ఆ రోజు నన్ను రక్షించినావు కదా కొట్టుకొని పోతుంటే, మరి ఈరోజు ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు అని చెప్పి ప్రశ్నించినప్పుడు జడ్జి ఏం చెప్తాడంటే, ఆ రోజు నేను నీ రక్షకుడిని, ఈరోజు నేను జడ్జిని, న్యాయాధిపతిని, కాబట్టి నా డ్యూటీ నేను చేయాలి. అంటే యేసు ప్రభు ఆ రోజు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. తిరిగి మళ్ళీ ఎందుకు వస్తాడంటే హీ కమ్స్ యాజ్ ఎ జడ్జ్, మనకు న్యాయాధిపతిగా వస్తాడు. కాబట్టి మనమందరం కూడా మరి ఆయన వచ్చు పర్యంతం ఆయనలో జీవించడానికి, ఆయన మార్గంలో జీవించడానికి, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి, ఆయన సాక్షి బిడ్డలుగా జీవించడానికి ఆయన సహాయం కొరకు మనం ప్రార్థించాలి. ప్రతి దినము ప్రభువులో మనము ప్రార్థనలో పాల్గొంటూ, బైబిల్ చదువుకుంటూ, తల్లిదండ్రులకు విధేయులై వారు చెప్పినట్లు వింటూ, మనము దేవునిలో పెరుగుతూ దేవుని బిడ్డలుగా సాక్షులుగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. బాయ్, సీ యూ ఎవ్రీబడి.